మా గోపురం ఛానల్కి స్వాగతం. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా గోపురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు శ్రావణ మాసం ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా వరలక్ష్మి వ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే సోమ శుక్రవారాలు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులు. ఆ రోజుల్లో ప్రొద్దున్న సాయంత్రం దీపారాధన చేయడం దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి తిథులు లక్ష్మీ పూజకు శ్రేష్టమైనవని భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్ళు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తెదువుల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటాయి. శ్రావణ మాసం వస్తేనే చాలు ఒకటే సందడి. పట్టు చీరల రెపరెపరలు, కన్నెగాజుల గలగలలు, కొత్త నగల తల్లతలలు, కొత్త కోడళ్ల కలకలలు, పిండి వంటల గుమగుమలతో ఒకటే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ మాసంలో ఒకటి కాదు, రెండు కాదు, 4 పండుగలు వస్తాయి. అందుకే ఈ మాసానికి అంత ప్రత్యేకత. శ్రావణ మాసంలో ముందుగా వచ్చేది నాగపంచమి వ్రతం. నాగపంచమి వ్రతం స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ జరుపుకునే పండుగ. నాగదోషం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులు తొందరగా వివాహం జరగడం కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. అదేవిధంగా పెళ్ళై చాలా కాలమైనా సంతానం కలగని ఆడవాళ్లు సర్పదోషం పోగొట్టుకుని సంతానాన్ని పొందడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ శుద్ధ పంచమి నాడు ఈ వ్రతం ఆచరిస్తారు. ఆ రోజు ఉదయమే లేచి తలారా స్నానం చేసి, ఆడవారైతే ముఖానికి పాదాలకు పసుపు రాసుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని కళకళలాడుతూ ఆవు పాలతో, పూజా ద్రవ్యాలతో పాము పుట్టల దగ్గరకు చేరుకొని పసుపు కుంకుమలతో, పుష్పాలతో, షోడశోపచారాలతో నాగదేవతను అర్పించి వివాహం జరిగేలా దీవించమని, సంతానాన్ని ప్రసాదించమని, కడుపు చలువుగా కలిగేలా ఉంచమని, ఆశీర్వదించమని నాగదేవతను కోరుకుంటారు. పాము పుట్టలో ఆవు పాలు పోసి చిమ్మిలి, చలిమిడి నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఈ వ్రతం వల్ల అందరి కోరికలు తీరుతాయని మన వారి నమ్మకం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కూడా. అలాగే మంగళగౌరి వ్రతం కూడా చాలా ముఖ్యమైనది. నిజానికి ఇది కొత్త కోడళ్ళ పండుగ. పెళ్ళైన ప్రతి కొత్త కోడలు తమ భర్తల మేలు కోరి వారి క్షేమం కోసం, మాంగళ్య సౌభాగ్యం కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. పెళ్ళైన ప్రతి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో కొత్త పెళ్లి కూతురు చేత ఈ మంగళగౌరి వ్రతం చేయించడం మన ఆనవాయితీ. మంగళవారం నాడు ఇంటి ముందు చక్కని రంగవల్లులు పెట్టి, గడపలకు పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి, ముఖద్వారాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. కొత్త పెళ్లి కూతుళ్ళు చక్కగా స్నానం చేసి, పట్టు చీరలు కట్టుకొని, కొత్త నగలు పెట్టుకొని ఈ వ్రతం ఆచరించడానికి సిద్ధమవుతారు. పూజా మందిరంలో తూర్పు దిశగా మండపం అమర్చి కలశం పెట్టి పెద్ద ముత్తైదువులతో సహాయంతో ఆ కలశంలోకి మంగళగౌరీ దేవిని ఆవాహన చేసి వేదోక్త విధి విధానంగా షోడశోపచారాలతో పూజించి శక్త్యానుసారం నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత కర్పూర హారతినిచ్చి మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి భక్తిగా వ్రతకథను వినాలి. కథ పూర్తయిన తర్వాత మంగళే మంగళాకారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా అంటూ 9 ముడులు వేసిన పసుపు రాసిన దారపు తోరాలకు పూజ చేసి ఒక తోరాన్ని గౌరీదేవికి సమర్పించి మరొక తోరాన్ని తన కుడి చేతికి కానీ మెడలో కానీ కట్టుకోవాలి. ఆ తరువాత దేదీప్యమానంగా వెలుగుతున్న ఆవునేతి దీపంపై అట్లకాడ ఉంచి ఆ దీపపు పోగుతో కాటుక తీసి ముత్తైదువులందరూ పెట్టుకుంటారు. ఆ తర్వాత బంధువులందరితో భోజనాలు చేస్తారు. ఆ రోజు సాయంత్రం ఇరుగు పొరుగు వారిని అందరినీ పేరంటానికి పిలిచి శనగలు, పువ్వులు, పళ్ళు, చలిమిడి ముద్దలు వాయనాలు ఇచ్చి వారి ఆశీర్వాదాలు అందుకోవాలి. గౌరీదేవి ప్రతిరూపాలుగా ఆ పెద్ద ముత్తైదువులందరూ ఇచ్చే దీవెనల వల్ల అఖండ సౌభాగ్యం లభిస్తుందని మన ఆడవారందరి నమ్మకం. పూర్వం సుశీల అనే సాధ్వి ఈ వ్రతం ఆచరించి గౌరీదేవి అనుగ్రహంతో అల్పాయుష్కుడైన తన భర్తను బ్రతికించుకుని సకల సౌభాగ్యాలు పొందినట్లు ఈ వ్రతకథ వల్ల తెలుస్తుంది. ఈ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళగౌరి వ్రతం.
శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, అన్నా, మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళగౌరీదేవి మహాదేవి, అది ఆదిపరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పాడని పురాణ కథనం. పురాణ కాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రాన సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. విశిష్టమైన నక్షత్రాల్లో శ్రవణం ఒకటి అని జ్యోతిష్కుల అభిప్రాయం. పైగా అది శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం. సకల వరాలను ఒసగే ఆ అనుగ్రహ దంపతులని సేవించుకునేందుకు ఇంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది చెప్పండి. శ్రవణం అంటే వినడం అన్న అర్థం కూడా ఉంది. ఈ మాసంలో తనని సేవించే వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం. అమ్మవారు మన మొరలను వినడమే కాదు, పెద్దలు చెప్పిన అనుగ్రహ భాషలను మనం విని ఆచరించడానికి కూడా ఇది గొప్ప సమయం. నూతన వధువు అత్తవారింట అడుగుపెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా, గృహ నిర్మాణం వంటి పనులు మొదలుపెట్టాలన్నా, నోములు ఆచరించాలన్నా శ్రావణ మాసం అత్యుత్తమమైనది. అందులోనూ శుక్రవారం అంటే ఇంకా చెప్పేదేముంది చెప్పండి. స్త్రీలకు 5వ తనాన్ని, అష్టైశ్వర్యాల్ని అందించే అమ్మవారిని ఎంతో భక్తితో కొలుచుకుంటారు. ఎప్పటిలాగే తన చల్లని చూపుని తమ మీద నిలిపి ఉంచాలని కోరుకుంటారు. శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరిస్తారు. ఇంటి గడపలకు పసుపు కుంకుమలను అద్దుతారు. అమ్మవారిని ఫలపుష్పాలతో పూజించి పాయసం, చక్కెర పొంగలి, పరమన్నం వంటి నైవేద్యాలను అందిస్తారు. వీటితో పాటు పూర్ణం బూరెలను కూడా ప్రసాదంగా వండితే మంచిదంటారు. ఇక మధ్యాహ్నం భోజనానికి ఒక ముత్తైదువను ఆహ్వానిస్తారు. ఆమెను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి భోజనాది సత్కారాలతో సేవించి తాంబూలంతో పాటు నూతన వస్త్రాలను అందిస్తారు. సాయంత్రం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలిచి శనగలు, తమలపాకులు, వక్క, అరటి పండులతో కూడిన తాంబూలాన్ని అందించి తమకి ఆశీర్వాద బలాన్ని అందించవలసిందిగా వేడుకుంటారు. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు ఆడవారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే 2వ వారం ఏదన్నా అవాంతరం వస్తే వారు శ్రావణ మాసం మిగతా శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరాలని వసగేందుకు ఆ తల్లి సిద్ధంగా ఉంటే ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతమే కదా. హిందూ సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. స్త్రీలకు సకల సౌభాగ్యాలను వసగే ఈ పూజను చేసుకునేందుకు కులం కానీ, ఆర్థిక స్తోమత కానీ అడ్డురావు. పూజకి సంబంధించి కూడా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వరలక్ష్మి కోసం కొలుచుకునే అమ్మవారి రూపం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి చేతుల్లో ఆయుధాలు కాదు కదా, అభయముద్రలుంటాయి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే అని పూజలో వస్తుంది కదా. 2 చేతుల్లోనూ పద్మాలతో, అభయవరద హస్తాలతోనూ అమ్మవారు భాసిస్తారు. వికసించిన పద్మం మానవుని మేధస్సుకి, జాగృతావస్థకి చిహ్నం. జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం మాత్రమే కాదు, వాటికి సార్థకతని ఇచ్చే విచక్షణను కూడా అమ్మవారు ప్రసాదిస్తారని దీని అర్థం కావచ్చు. వరలక్ష్మి పూజ మనకి ఒక పండుగే, కానీ ఇతర పండుగల్లా దీన్ని చేసుకునేందుకు తిథులను గమనించుకోవాల్సిన అవసరం లేదు. శ్రావణ నక్షత్రం విష్ణుమూర్తికి జన్మ నక్షత్రం. పౌర్ణమి నాడు ఆ నక్షత్రం ఉండగా వచ్చే మాసమే శ్రావణం. ఇక శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన వారం. అందుకే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆ పూజను నిర్ణయించారు. చంద్రుడు మనకారకుడు. పౌర్ణమి నాడు చంద్రుడు ఈ లోకాన్ని ప్రకాశవంతం చేయడమే కాదు, మానవుని ఆలోచనా శక్తిని కూడా ఉచ్చస్థితిలో ఉంచుతాడని నమ్మకం. కొందరు సాధకులు పౌర్ణమి నాడు మరింత శ్రద్ధగా ధ్యానాన్ని ఆచరిస్తారు. అందుకే జగన్మాత అయిన ఆ అమ్మవారిని శ్రద్ధగా కొలుచుకునేందుకు పౌర్ణమి ముందు శుక్రవారాన్ని నిర్ణయించి ఉంటారు. సాయిబాబా మొదటిసారి షిరిడీలో ఒక వేప చెట్టు కింద తపస్సు చేసుకున్న దానికి గుర్తుగా ఆయన భక్తులు అక్కడ బాబావారి పాదుకలను ప్రతిష్ఠించాలనుకున్నారట. దానికి బాబాగారు అనుమతిని ఇవ్వడమే కాకుండా శ్రావణ పౌర్ణమి నాడు వాటిని ప్రతిష్ఠించమని ఆదేశించారట. శ్రావణ మాసంలో అమ్మవారికి కలశ రూపంలో పూజించడం శ్రేష్టం అంటారు.
ఇందుకోసం రాగితో చేసిన కలశం మీద త్రిభుజాకారంలో ఉన్న రవికల గుడ్డను చుడతారు. శక్తిని ప్రసారం చేయడంలో, నీటిని సైతం ఔషధంగా మార్చడంలో రాగికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే కదా. ఇక దానికి త్రిభుజాకారంలో వస్త్రాన్ని చుట్టడం ద్వారా ఆ కలశానికి ఒక రూపం ఏర్పడుతుంది. ఒక ప్రదేశంలో ఉన్న శక్తిని ఇనుమడింప చేయాలంటే దాని మీద ఒక త్రిభుజాకారాన్ని ఉంచాలని చాలామంది నమ్ముతున్నదే కదా. అలా చేస్తే కలశానికి చుట్టిన వస్త్రం దానికి ఒక రూపాన్ని మాత్రమే కాదు, పరిపూర్ణతను కూడా అందిస్తుంది. బహుశా అందుకనే హిందువులు పరిపూర్ణతకు కలశాన్ని చిహ్నంగా భావిస్తారు. ఇక వరలక్ష్మి వ్రత పూజలోనూ అణువణువున సంప్రదాయంతో పాటు శాస్త్రీయత కూడా కనిపిస్తుంది. అమ్మవారికి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించమంటారు. ఆవు నెయ్యితో వెలిగించే దీపం నుంచి వచ్చే పొగ నేత్ర వ్యాధులకి, శ్వాసకోశ వ్యాధులకి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇక నువ్వుల నూనెతో వెలిగించే దీపానికి దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసే ఔషధ గుణాలున్నాయట. ఇలా శ్రద్ధగా శాస్త్రోక్తంగా పూజను చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొంది చారుమతి కథను చెప్పుకొని పూజను ముగిస్తారు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇంటింటా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలు నోములతో ప్రతి ముత్తైదువ హడావిడి పడిపోతుంటారు. ఇంతకీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి ఎందుకంత ప్రాధాన్యత అంటే, అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యం, అందం వాటన్నిటికీ చిహ్నం. ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం. సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు. ఈ మాటల్లో నిజం లేకపోలేదు. సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు మరి. అందుకని సంపద, సౌభాగ్యాల పట్ల ఎరుకని, వాటికి తమను అందించే దైవం పట్ల కృతజ్ఞతని ప్రకటించే రోజులు శ్రావణమాసపు తిథులు. శ్రావణమాసం అమ్మవారికి ఇష్టమైన నెల. ఈ వ్రత విధానాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో మగవారంతా పొలం పనులతో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు, పూజలు చేసుకునేందుకు కావలసిన అవకాశం చిక్కుతుంది. పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుందేమో. ఈ మాసంలో పసుపు రాసుకోవడం, పెసరపప్పుని తినడం, పూలు పత్రితో పూజించడం, పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ వర్ష ఋతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసిన పూజలు, వ్రతాలు, పేరంటాళ్ళు, వాయనాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయనడంలో సందేహం ఏముంది చెప్పండి. మరి ఇన్ని విశేషాలు ఉన్న శ్రావణ శుక్రవారాలు నిజంగా విశిష్టమైనవే కదా. అలాగే మంగళగౌరి వ్రతానికి కూడా విశిష్టత ఉంది. మంగళగౌరి వ్రతంలో స్త్రీలు తమ పసుపు కుంకుమలను 10 కాలాల పాటు చల్లగా చూడమంటూ ఈ వ్రతాన్ని నోచుకుంటారు. రక్షాబంధనాన్ని జరుపుకునే ఈ శ్రావణ మాసంలోనే కృష్ణుడు తన చెల్లెలు ద్రౌపది మాంగళ్యాన్ని నిలిపే ఈ వ్రతాన్ని ఉపదేశించడం యాదృచ్ఛికమేం కాదు. విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో చంద్రుడు సంచరించే మాసం శ్రావణ మాసం. అందుకని అటు శ్రీ మహావిష్ణువుకి, ఇటు ఆయన సతీ లక్ష్మీదేవికి కూడా ఇది ఇష్టమైన మాసం. భక్తులంతా స్థితికారకులైన ఆ దంపతులని ఈ మాసంలో వివిధ రకాలుగా పూజించుకుంటారు. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలను పరమ పవిత్రంగా భావించి అమ్మవారిని కొలుచుకుంటారు. మరి లయకారకులైన పార్వతీ పరమేశ్వరులను కూడా ప్రసన్నం చేసుకోవాలి కదా. అందుకే గౌరీని కొలిచే ఈ మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరించడం సబబు. జీవితం సుఖంగా సాగిపోయేందుకు లక్ష్మీదేవి కటాక్షం అవసరమైతే ఆ జీవితంలో ఎలాంటి అమంగళం జరగకుండా చూసుకునే బాధ్యత గౌరీదేవిదే. అందుకనే ఇది మంగళగౌరి వ్రతంగా ప్రసిద్ధి. అర్ధనాదీశ్వరులైన ఆ ఆది దంపతులకి తమ దాంపత్యం హాయిగా సాగిపోవాలని, లయకారకుడైన ఆ పరమేశ్వరుడు తమ పట్ల చల్లని చూపుతో ఉండాలని ముత్తైదువులు కోరుకుంటారు. జ్యోతిష్య రీత్యా దాంపత్యానికి అధిపతి కుజుడు. ఆయన అధిపతిగా వచ్చే వారం మంగళవారం. మన జాతక చక్రంలో కుజుని స్థానం ఏమాత్రం సవ్యంగా లేకపోయినా ఆయన దాంపత్యంలో అపశృతులను కలగజేస్తాడని ఒక నమ్మకం. ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు వివాహానంతరం ఇక్కట్లు ఎదుర్కొంటారని ఒక భయం. అదే సమయంలో కుజుడు ధైర్యానికి, ఆత్మస్థైర్యానికి కూడా ప్రసిద్ధి. మంగళగౌరి వ్రతం ద్వారా పార్వతీదేవి ఆ కుజుని దోషాలను పరిహరించి ఆయన అందించే మంచి లక్షణాలను ఇనుమడింపచేస్తుంది అని అనడంలో సందేహం ఏముంది చెప్పండి. 5 ఏళ్ల దీక్షగా సాగే ఈ వ్రతంలో
మొదటి సంవత్సరం ఈ పూజని తల్లే తొలి పూజారిగా నిలిచి కూతురు చేత చేయించేందుకు సిద్ధపడతారు. పసుపు ముద్దనే పార్వతీదేవిగా తలచి పూజించుకుంటారు. పత్రితోనూ పూలతోనూ అమ్మవారిని నిండుగా అలంకరించుకొని శనగల్ని ప్రసాదంగా పంచుకుంటారు. ఇలా మంగళగౌరి వ్రతాన్ని చేసినప్పుడు అడుగడుగున ఆడంబరం కంటే ఆత్మశుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది సామాన్య గృహిణులు చేసే దాంపత్య యజ్ఞంలా తోస్తుంది. మంగళగౌరి పూజలో పార్వతీదేవిని గౌరీదేవిగా భావించడంలో ఒక పరమార్థం కనిపిస్తుంది. గౌరీ అంటే ప్రకాశించినది అని అర్థం. ఈ వ్రతం చేసుకున్న వారి జీవితాలు కూడా సంతోషంతో ప్రకాశిస్తాయి. అందుకనే సాక్షాత్తు ఆ పరమశివుడు త్రిపురాసురుడనే రాక్షసుని సంహరించే ముందు మంగళగౌరిని పూజించాడని చెబుతారు. ఆ గరళకంఠుడినే కాచుకున్న గౌరీ మనల్ని మాత్రం ఎలా విస్మరిస్తుంది చెప్పండి? శ్రావణ మాసంలో పార్వతీదేవి సర్వమంగళిగా పూజాభిషేకాలు అందుకుంటారు అని భక్తుల నమ్మకం. ఈ మాసంలో వచ్చే మంగళవారాలన్నీ అమ్మవారిని పూజించుకోవాలి. ఈ వ్రతాన్ని ఆరంభించిన తర్వాత 5 సంవత్సరాలు ఆచరించవలసి ఉంటుంది. ఆ తర్వాతే ఉద్యాపన చెప్పాలి. భక్తి శ్రద్ధలతో కొలిచే తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని స్త్రీల విశ్వాసం. నూతన వధువులు తప్పకుండా ఈ వ్రతాన్ని పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి మొదలుపెట్టి 5 సంవత్సరాల పాటు ఆచరించడం ఆచారంగా వస్తుంది. 5 సంవత్సరాల ఈ వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కాని అమ్మాయిలతో కూడా చేయిస్తుంటారు. ఏవైనా కారణాల వల్ల పెళ్ళైన మొదటి సంవత్సరం మంగళగౌరి వ్రతం చేసుకోవడం కుదరకపోతే 2వ సంవత్సరం కూడా వదిలేసి 3వ సంవత్సరంలో మొదలు పెట్టవచ్చు. ఈ వ్రతం చేయటం వలన జగన్మాత అనుగ్రహంతో పాటు సౌభాగ్యం, సంతానం, సంతృప్తికరమైన జీవితం ప్రాప్తిస్తాయి. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసే మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ ఆ తర్వాత 4 సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగ భాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. మంగళగౌరి వ్రత నియమాలు కూడా తెలుసుకుందాం. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు ఈ వ్రతం చేస్తున్న వారి తల్లి ప్రక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త కానీ లేదా ఇతర ముత్తైదువులు కానీ ఆ వ్రతాన్ని ఆచరింపజేయాలి. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయినములు ఇవ్వాలి. శక్తిని బట్టి ఇచ్చినా సరిపోతుంది. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని నెలలో వచ్చి అన్ని వారాల్లోనూ ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. అయితే పూజకు గరిక, ఉత్తరేణి, తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నిండు చంద్రుడు క్షీరసాగర సంజాతుడు. అతని సోదరి శ్రీ మహాలక్ష్మి కూడా క్షీరసాగర సముద్భవ పౌర్ణమి నాడు చంద్రుడు 16 కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. శ్రీ మహాలక్ష్మి కూడా షోడశ కళా పరిపూర్ణ పూజలు అందుకుంటూ భక్తులకు సిరి సంపదలు ప్రసాదిస్తుంటుంది. అంతేకాదు శ్రావణ పౌర్ణిమ 3 పండుగల సమాహారం. అందులో మొదటిది హయగ్రీవ జయంతి, రెండవది రక్షాబంధనం అంటే రాఖీ పండుగ, మూడవది జంధ్యాల పౌర్ణమి. రక్షాబంధనం అంటే సోదరుల క్షేమాన్ని కాంక్షించి అక్కా చెల్లెలు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ తమ సోదరుల చేతికి రక్ష కట్టే పండుగ. అందుకే ఈ పండుగను రక్షాబంధనం అంటారు. ఈ పండుగను మనం జరుపుకోవడానికి ఒక పురాణ ఆచారం కూడా ఉంది. అదేమిటంటే దేవదానవ సంగ్రామ సమయంలో అసుర గురువు శుక్రాచార్యుని సహకారంతో రాక్షసులు విజృంభించి దేవతలను సంహరించడం మొదలుపెట్టారు. దానితో దిక్కుతోచని ఇంద్రుడు భార్య శచీదేవి దేవగురువైన బృహస్పతిని శరణు కోరగా నూలుతో చేసిన ఒక దారాన్ని శ్రీ మహావిష్ణువు మంత్రంతో మంత్రించి శ్రావణ పౌర్ణమి రోజున నీ భర్త చేతికి రక్షాబంధనంగా కట్టు అని సలహా ఇచ్చాడు. శచీదేవి ఆ విధంగా చేయడంతో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించాడు. ఆనాటి నుంచి శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం పండుగగా మారిపోయింది. ఆ రోజున స్త్రీలు పురుషుల చేతికి రక్ష కట్టడం ఆచారమైంది. రాజపుత్ర వీరులు ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. మేవాడ మహారాణి కర్మావతి అందానికి దాసుడైన బహదూర్ షా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న కర్మావతి సోదర ప్రేమతో తనను కాపాడమని మొఘల్ సామ్రాట్టు అయిన హుమయాన్కు రక్ష పంపించింది. హుమాయూన్ ఆమెను బహదూర్ షా నుంచి కాపాడాడు. ఆనాటి నుంచి సోదరులు తమ సోదరుల చేతికి రక్ష కట్టడం ఆచారమైంది. ఆరంభంలో దారంగా ఉండే రక్ష
నేటి నాగరిక సమాజంలో రకరకాల నగిషీలతో అందంగా రూపుదిద్దుకొని అందరికీ అందుబాటులోకి వచ్చింది. రాఖీని బంధించే వేళ రాఖీని కట్టడానికి ముందు రాఖీని పూజా మందిరంలో ఉంచి దానికి భక్తిగా విష్ణు పూజ చేసి హారతినిచ్చి శ్లోకాన్ని పఠిస్తూ రక్ష కట్టి తీపి తినిపించి వారి నుంచి కానుకలు దీవెనలు అందుకోవాలి. రాఖీ పండుగ ఎంతో అనుబంధంతో అనురాగంతో ఆప్యాయతతో కూడుకున్న పండుగ. ఎలాగైతే సోదరుల చేతికి రక్ష కడతారో అలాగే సోదరులు కూడా తమ అక్క చెల్లెల సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ వారికి కలకాలం అండగా నిలబడాలి. అదే నిజమైన రక్షాబంధనం, అదే నిజమైన సోదరానుబంధం. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. యజ్ఞోపవీత ధారణకు యోగ్యత కల ప్రతివారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే యజ్ఞోపవీతం గలవారు నిత్యకర్మానుష్ఠాన యోగ్యత కోసం ప్రతినిత్యం సంధ్యావందనం చేసి తీరాలి. కానీ ఏదో ఒక కారణంగా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో ఈ నియమానికి భంగం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ధరించిన యజ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దడానికే శ్రావణోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వీకులు ఒక ఆచారంగా ఏర్పాటు చేశారు. ఎవరెన్ని ముడులు ధరించాలి అంటే బ్రహ్మచారి 1 ముడి ఉన్న జంధ్యాన్ని ధరించాలి, గృహస్థుడు 3 ముడులు ఉన్న జంధ్యాన్ని ధరించాలి. అయితే కొందరు 4 ముడులు 5 ముడులు కూడా ధరిస్తుంటారు. మొదటి పోగు వైదిక నిత్య కర్మానుష్ఠానం కోసం, రెండవ పోగు గృహస్థాశ్రమ ధర్మాచరణ కోసం, మూడవ పోగు ఉపకర్మ రోజున ఉపాంగ వస్త్రంగా ధరించడం కోసం, 4వ పోగు తప్పనిసరి పరిస్థితుల్లో దానం చేయడం కోసం, 5వ పోగు పాము కాటుకు గురైన వారిని కాలికి కట్టడానికి ఉపయోగించేవారు. శ్రావణ పౌర్ణమి నాడు కొత్త జంధ్యం వేసుకుంటారు. నూతన యజ్ఞోపవీతానికి 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి సంకల్పం చెప్పి షోడశోపచార విధులతో పూజ చేసి ఈ శ్లోకాన్ని చదువుతారు. నూతన యజ్ఞోపవీతానికి 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి సంకల్పం చెప్పి షోడశోపచార విధులతో పూజ చేసి శ్లోకాన్ని చదువుతూ ఒక్కొక్క ముడిని విడివిడిగా శిరస్సుపై నుంచి ధరించాలి. యజ్ఞోపవీతం ధరిస్తూ మంత్రం చెప్పుకుంటారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్చ హజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్చ హజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ్న. సృష్టికర్త అయిన చతుర్ముఖ ప్రజాపతి సహజ సిద్ధంగా ధరించిన యజ్ఞోపవీతాన్ని వేదోక్త కర్మ చారణాధికార యోగ్యత కోసం ధరిస్తున్నాను. ఈ బ్రహ్మసూత్రం నాకు ఆయుర్వృద్ధిని, అగ్రత్వం, నిర్మలత్వం, స్వధర్మాచరణ సామర్థ్యం, తేజ ప్రభావం కలిగేందుగాక అని ఈ విధంగా చదువుతారు. ఈ విధంగా యజ్ఞోపవీతం ధరించిన తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని గుప్పిట పెట్టుకొని మూసి పట్టుకొని యథాశక్త్యానుసారం గాయత్రి మంత్రాన్ని ఉపాసించాలి. ఆ తర్వాత ఈ శ్లోకం చదువుతూ పవిత్రవంతం యదిజీర్ణవంతం వేదాంత నిత్యం పరబ్రహ్మ సత్యం ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం నిజమస్తు తేజ్న అని పాత యజ్ఞోపవీతాన్ని పాదాలు తగలకుండా కాళ్ళ క్రింద నుంచి తీసి దానిని పచ్చని చెట్టు మీదకు విసిరేయాలి. ఆ తర్వాత యథావిధి నిత్యకర్మలు ఆచరించుకోవాలి. ఈ శ్రావణ మాసం మీకు సకల సంపదలు, సకల శుభాలు కలగాలని మనసారా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.